హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. మనం తార్ రోడ్డుపై ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ తారు రోడ్డు యొక్క మధ్యలో కొన్ని గీతల్ని గమనిస్తూ ఉంటాము. కొన్ని చోట్ల తారు రోడ్డు మధ్యలో ఉండే గీతలు కట్ అవుతూ అంటే అక్కడక్కడ గీతలు పెడుతూ ఉంటే, మరికొన్ని చోట్ల మాత్రం అలా కట్ కాకుండా ఒకే తెల్ల రంగు గీత ఉంటుంది. మరికొన్ని చోట్ల మాత్రం వాహనాలని అటు ఇటు వేరు చేస్తూ మధ్యలో రెండు గీతలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ గీతలు ఎందుకుంటాయి? వీటి వల్ల ఏంటి ఉపయోగం? అసలు రోడ్డు రవాణా సంస్థ మధ్యలో ఈ గీతలు వేయడానికి కారణం ఏమిటి అనే సందేహాలు అందరిలో తొలుస్తూ ఉంటాయి. మరి ఆ గీతలు ఎందుకు వేస్తారు? వాటిని దాటితే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. తారు రోడ్డు మధ్యలో చిన్న చిన్న గీతలతో బ్రోకెన్ లైన్ ఉన్నట్లయితే మన ముందు ఉన్న వాహనాన్ని ఓవర్టేక్ చేసుకుని అటువైపు వెళ్ళి మళ్ళీ ఇటువైపు రావచ్చు అనే సంకేతం దానికి. మరికొన్ని చోట్ల మాత్రం లైన్ బ్రోకెన్ కాకుండా ఒకే లైన్ ఉంటుంది. ఇలా ఉంటే మన ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయడానికి ఆ వైపుకు వెళ్ళకూడదని అర్థం. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఆ వాహనాన్ని ఓవర్టేక్ చేయాలన్నా లేదా ఖచ్చితంగా ఓవర్టేక్ చేయవలసిన పరిస్థితి వస్తే దాటి వెళ్ళవచ్చు. మరికొన్ని చోట్ల రోడ్డుకు మధ్యలో రెండు గీతలు ఉంటాయి. అవి తెలుపు రంగులో కావచ్చు లేదా పసుపు రంగులో కావచ్చు. ఇలా రోడ్డు మధ్యలో రెండు గీతలు ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్టేక్ చేయడానికి ఆ వైపుకి వెళ్ళకూడదు. ఇలా రోడ్డు మధ్యలో రెండు లైన్లు ఉన్నప్పుడు మనం ఒకవేళ ఈ వైపు నుండి ఆ వైపుకి వెళ్తున్నట్లయితే అప్పుడు పోలీసులు గమనించినట్లయితే లేదా సీసీ కెమెరాలో కనబడినట్లయితే రోడ్డు రవాణా సంస్థకి ఎంతో కొంత ఫైన్ కట్టవలసి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్, రోడ్డు మధ్యలో ఉండే గీతలకి అర్థాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.